గర్భిణీలు శిశువుల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకోవాలి. లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు. స్కానింగ్ సెంటర్లపై నిఘా ఉంచి సమాచారం అందించండి. గర్భిణీ మహిళలు నెలవారీగా ఆరోగ్య పరీక్షలకు హాజరు కాని గర్భిణీలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. నాగర్ కర్నూలు జిల్లా గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ వైద్య శాఖ అధికారులకు, ఏఎన్ఎంలకు స్పష్టంగా ఆదేశాలను జారీ చేశారు. గర్భధారణ సమయంలో మహిళలు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేలాగా ప్రతి నెల నిర్వహించే గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఏఎన్ఎంలకు సూచించారు. శనివారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గర్భస్థల మరియు గర్భస్థ పిండ ప్రక్రియ లింగ నిర్ధారణ చట్టం ప్రకారం 1994 మరియు నిబంధనలు 1996, పీసీఎన్ పిఎన్డిటి యాక్ట్ 1994 రూల్స్ 1996 పైన జిల్లాల్లో అన్ని ప్రభుత్వ పిహెచ్సిలకు, ఏఎన్ఎంలకు ఒకే రోజు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి గృహిణికి స్త్రీ అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా హై రిస్క్ గర్భిణీ స్త్రీల ముందుగానే గుర్తించి వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. హై రిస్క్ ఉన్న గర్భిణీలకు అవసరమైన ల్యాబొరేటరీ పరీక్షలు, మందులు, పోషకాహారాలు సూచనలు అందించి వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించడానికి కలెక్టర్ ఆదేశించారు. మాతృ మరణాలు, శిశు మరణాలను తగ్గించడంలో ముందస్తు జాగ్రత్తలే అత్యంత కీలకమైనవని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామ స్థాయిలో పనిచేసే ఏఎన్ఎంలు గర్భిణీ స్త్రీలతో నిరంతరం సంబంధం కొనసాగించాలని, వారిని సమయానికి ఆసుపత్రులకు తరలించేలాగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు అవసరమైన మందులను పంపిణీ చేయడంతో పాటు ఆరోగ్యమైన అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లాలో ప్రతి గర్భిణీ స్త్రీకి నాణ్యమైన వైద్య సేవలు అందించేలాగా వైద్య శాఖ సమన్వయంతో పనిచేయాలని డాక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ప్రతి నెల గర్భస్థ ఆరోగ్య పరీక్షలకు హాజరవుతున్నారా లేదా అని వాటిపై దృష్టి సారించాలన్నారు. 1వ, 2వ, 3వ గర్భస్థ పరీక్షల ద్వారా నెలవారీగా ఆరోగ్య పరీక్షలకు హాజరు కాకుంటే అందుకు గల కారణాలు తెలుసుకొని ఏదైనా అబార్షన్ జరిగిందా అనే వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. అలాగే మొదటి కానుపులో అమ్మాయి పుట్టిన తర్వాత 2వ గర్భ నిర్వహించే వారిపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో ఏదైనా స్కానింగ్ సెంటర్లో అబార్షన్లో లింగస్థ పరీక్షలు నిర్వహించినట్లయితే తెలిస్తే నేరుగా ఆ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఎంఎన్ఎన్లకు సూచించారు. జిల్లాలో బాలికల శాతం గణనీయంగా తగ్గిందని, 1000 మంది బాలులకు 894 మంది బాలికలు ఉన్నారని, ఈ నిష్పత్తి ఇలాగే కొనసాగితే జిల్లాకు చాలా నష్టం వాటిల్లుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కానింగ్ సెంటర్లలో పాటు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. జిల్లాలో పుట్టబోయే ఆడ శిశువుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేసే ఆడబిడ్డల నిష్పత్తి పెంచేలాగా కృషి చేద్దామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలో శిశు మరణాలు జరగకుండా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ రకాల రోగులకు నిర్వహించే వైద్య పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేలాగా వైద్య అధికారులు సేవలు అందించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవికుమార్, డిప్యూటీ డిహెచ్ఓ డాక్టర్ తారాసింగ్, భీమ్లా నాయక్, ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. రీసెంట్ గా మనకు ఒక కేసు కూడా రావడం జరిగింది కొల్లాపూర్లో, ఈ ఆవాసానికి సంబంధించినట్టు 199 ప్రగతి ప్రణాళికలో భాగంగా మనం నిర్వహించుకునేటువంటి ఏప్రిల్ 2న గ్రామ సభ కంప్లీట్ చేశారు. బీపీ, షుగర్, అలాగే క్యాన్సర్ వీటిలో మేము సాధించినటువంటి అట్లాంటి ఇష్యూస్ వచ్చి అయిన దానికి మీరు క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలి. అట్లాంటి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. అండ్ మీరు ఖచ్చితంగా ఎక్కడెక్కడైనా ఇట్లాంటి జెండర్ టెస్టింగ్ చేస్తున్నారు, అవకాశాలు చేస్తున్నారు అంటే దెన్ ఇట్ విల్ బి ఇమీడియట్ గా మీరు ఆ మెడికల్ ఆఫీసర్ దృష్టికి, డిఎంహెచ్ దృష్టికి తీసుకురావాలి. మేము వచ్చినాక మేము ఐడెంటిఫై చేసినామంటే కంప్లీట్ మీ పేరు. కాబట్టి మీకు అట్లాంటి ఏమైనా జరిగితే మీ వాళ్ళు రావడం జరిగింది. ఆ పిహెచ్సికి వచ్చినప్పుడు ఆ రెగ్యులర్ ఓపీ ఎంత ఉంటుందో అందరికి కొంచెం అటుగితే మనకు వచ్చే జనాలు కూడా అక్కడ హాస్పిటల్కి వచ్చే జనాలు, పిహెచ్సికి వచ్చే జనాలు ఉండడం జరుగుతుంది. సో అంతమంది స్పెషలిస్ట్ డాక్టర్లను మనం పిహెచ్సికి పంపించినప్పుడు వాళ్ళ సర్వీసెస్ మనం 100% యూటిలైజ్ చేసుకోవాలి. 100% యూటిలైజ్ చేసుకోవాలంటే మన ఆశ్వాస అందరినీ వాడుకొని అక్కడక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని పిహెచ్సికి రమ్మనాలి. ఎందుకంటే రోజు మీకు ఆ డాక్టర్ ఉండడు కదా, రోజు